టీవీ49 న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వెలుగు కార్యాలయం నందు మెక్మా అధికారులు పొదుపు సంఘాల ఆర్పీలతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పొదుపు సంఘాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పొదుపు సంఘాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామని, మనం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పొదుపు సంఘాలను ప్రవేశపెట్టింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. సన్మానం చేస్తున్నారు. అందరూ గట్టిగా చెప్పండి. అన్నగారికి మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నగారు మన భవనానికి చేసినాడు. గట్టిగా చెప్పట్లు కొట్టి అంగరంగ వైభవంగా మన ప్రోగ్రామ్ని చేసేట్టుగా చూసుకోవాల్సిన బాధ మనపై ఉంది. సార్ ఆత్మకూరు అర్బన్ పర్సనల్ వెల్ఫేర్స్ కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో అన్నగారికి గోవిందరెడ్డి సార్ గారు, వంగాశ్వరరామణ్య గారు వేదిక పరిధిలోని 13 సచివాలయాల వెల్ఫేర్స్ కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో అన్నగారికి బుడ్డ రాజశేఖర గారికి స్వాగతం పలుకుతూ చాలా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి బాబు. బ్యాక్ సైడ్ ఉంది, మీడియా మిత్రులు కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళు సైడ్. నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి సార్ గారికి మెక్మా తరఫున రివ్యూకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మన ఆత్మకూరు పురపాలక సంఘం ద్వారా సార్ ఇక్కడ మన మెక్మా పరిధిలో పట్టణం నందు 1009 సంఘాలు ఉండడం జరిగింది సార్. ఇక్కడ 2 స్టాఫ్ ఉన్నాము. అదేవిధంగా మనకు ఇక్కడ బ్యాంక్ లింకేజ్ కూడా ఈ సంవత్సరం 24-25కి సంబంధించి మనకు 100 సంఘాలు బంద్ చేస్తున్నా. చాలా మంది మేము గ్రూపులలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళేమో లిస్ట్ లో వచ్చింది అమౌంట్, ఎందుకు అమౌంట్ మాకు లేదని కూడా చాలా సార్లు చెప్పినారు. మేము దానికి తోడు గ్రూపులలో పేర్లు చనిపోయిన వాళ్ళని ఎక్కవలసిన వాళ్ళవి 5 ఏళ్ళు అక్కడికంటే ముందు ఏ పేర్లు ఎక్కలేదనంట. మనకు అవి అలాగే ఉన్నాయి పేర్లు. మార్పులు చేర్పులు మార్పులు అనేది జరగలేదు. పేర్లలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రూపుల్లో ఎందుకంటే కొంతమంది చనిపోయినారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినారు, కొంతమందికి కొత్త వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు మీదనే ఆశ వస్తుంది, కొత్త వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాయి, కుటుంబాలకు అవి గొడవలు వస్తున్నాయి. అలాంటివన్నీ ఎక్కడ మార్పు అనేది ఏమి జరగలేదు కదా. మా మెట్రో స్టాఫ్ లో అలాంటి విషయాలు అనేది జరగదు. ఆన్లైన్ గా మా పేర్లు మారి చేయలేదు కానీ మాకైతే పడట్లేదు. స్టార్టింగ్ నుంచి కొన్ని మార్పులు అలా మేము మీరు వచ్చినందుకు కొంత మా స్టాఫ్ మా మేడం కానీ సార్ కానీ కూర్చోబెట్టి మాట్లాడి మాకైతే సభ్యుల మార్పు జరగాలి, పేరు ఎక్కాలి ఆన్లైన్ లో. మాకు ఆశ కొన్ని గ్రూపులకు కూర్చున్నా కాబట్టి చాలా గ్రూపులకు కాలేదు. లిస్ట్ లో అయితే అమౌంట్ వచ్చినాయి కానీ మాకు అకౌంట్ అవ్వలేదు.
అవి 2-3 సార్లు తీసుకుపోయి ఎక్కించిన ఆన్లైన్ లో పడాలా అవి పడలేదు. గ్రూప్ల పేరు కూడా కొన్ని ఎక్కలేదు. కొంతమందికి ఐక్య సంఘాలలో వాళ్ళ గ్రూపులే లేవు. గ్రూపులు మేము చేసుకుంటాం కానీ మా గ్రూపులు అది లేదు. ఎస్ఎంలో ఆ పేరే లేదు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఓబీలో మాట్లాడండి. అదే మాట్లాడతారమ్మా. 24 గ్రూప్లో ఉంది. ఇప్పుడు ఏదో మా పేరు లేదు. అక్కడికి పోయిందో ఏమో. నాకు యాక్టివ్ చేసుకుంటున్నారు.